రిజిస్ట్రేషన్ అయ్యాక నేమ్ స్పెల్లింగ్ రాంగ్ అయింది, బౌండరీ మిస్ మ్యాచ్ ఉన్నాయి, ఎక్స్టెంట్ తక్కువ ఉంది అని తెలిస్తే తర్వాత కరెక్షన్ చేయడం చాలా కాస్ట్లీ అండ్ కాంప్లికేటెడ్ ప్రాసెస్ అవ్వచ్చు. అందుకే రిజిస్ట్రేషన్ ముందు డ్రాఫ్ట్ వెరిఫికేషన్ కంపల్సరీ. స్క్వేర్ ఫీట్ స్టోరీస్ లో మేము మీకు రియల్ ప్రాపర్టీస్ ఇస్తాం బిఫోర్ యూ బై. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ముందు కంపల్సరీగా చెక్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే సెల్లర్ నేమ్ అండ్ బయర్ నేమ్ స్పెల్లింగ్ కరెక్ట్ గా ఉందా, ఆధార్, పాన్, పాస్బుక్ డీటెయిల్స్ తో మ్యాచ్ అవుతున్నాయా, సర్వే నెంబర్, ప్లాట్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, డోర్ నెంబర్ కరెక్ట్ గా మెన్షన్ చేశారా, బౌండరీస్ కరెక్ట్ గా ఉన్నాయా, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ డీటెయిల్స్ మిస్ మ్యాచ్ ఉందా, ల్యాండ్ ఎక్స్టెంట్, స్క్వేర్ యార్డ్స్, స్క్వేర్ ఫీట్ మెజర్మెంట్స్ ఎగ్జాక్ట్ గా ఉన్నాయా, పేరెంట్ డాక్యుమెంట్ డీటెయిల్స్ అండ్ లింక్ డాక్యుమెంట్స్ ప్రాపర్లీ మెన్షన్ చేశారా, ఈసీలో ఉన్న ఓనర్ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ డ్రాఫ్ట్ తో మ్యాచ్ అవుతున్నాయా, ప్రాపర్టీ లోన్ లో ఉందా, మార్టిగేజ్ ఎంట్రీస్ ఏమైనా ఉన్నాయా, హెచ్ఎండిఏ, డిటిసిపి, జిహెచ్ఎంసి, రేరా అప్రూవల్స్ వ్యాలిడ్ గా ఉన్నాయా, ఎఫ్టిఎల్, బఫర్ జోన్, రోడ్ వైడనింగ్, మాస్టర్ ప్లాన్ రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా. చాలా మంది సెల్లర్స్ ఫాస్ట్ గా రిజిస్ట్రేషన్ చేద్దాం అని ప్రెషర్ క్రియేట్ చేస్తారు, కానీ రిజిస్ట్రేషన్ అయ్యాక రెక్టిఫికేషన్ డీడ్, కరెక్షన్ ప్రాసెస్, కోర్ట్ ఇష్యూస్ రావచ్చు. కాబట్టి రిజిస్ట్రేషన్ ముందు డ్రాఫ్ట్ ని అడ్వకేట్ లేదా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ తో పాయింట్ టు పాయింట్ వెరిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. రిజిస్ట్రేషన్ ఒక సిగ్నేచర్ కాదు, మీ లైఫ్ లాంగ్ లీగల్ ప్రూఫ్. అందుకే డాక్యుమెంట్స్ వెరిఫై చేయకుండా ప్రాపర్టీ కొనకండి, సేల్ డీడ్ డ్రాఫ్ట్ చెక్ చేయకుండా రిజిస్ట్రేషన్ కి వెళ్ళకండి. ఇలాంటి జెన్యూన్ రియల్ ఎస్టేట్ అవేర్నెస్ వీడియోస్ కోసం స్క్వేర్ ఫీట్ స్టోరీస్ ని ఫాలో అవ్వండి.